ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో జనసేన నుంచి ఎవరైనా ఒక కార్యకర్త తప్పు చేసినా, నా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తప్పు చేసినా నేను కనీసం ఒక్కసారి కూడా ఆలోచించను అంటారు. మరి ఇప్పుడు జనసేనకి సంబంధించి ఇన్ఛార్జ్, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జే ఇట్లా చేశారు. మరి ఆయన చేసినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు? ఖచ్చితంగా చల్మల్లశెట్టి రమేష్ గారు అని ఆయన చేసిన యాక్ట్ ఏదైతే రీసెంట్గా ఉందో అది అందరినీ కూడా జనసేన పార్టీలో చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు టేబుల్ మీద కూడా వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఏరియాలో ఎవరో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే దానికి పంచాయతీ పర్మిషన్ లేవు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద దాడికి వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళతో గొడవపడి వాళ్ళ నాన్న మాట్లాడి మీరెంత మీ బ్రతికంతా అనే విధంగా వాళ్ళని కించపరిచే మాటలు మాట్లాడి సో ఇంత చేసినందుకు ఆ గొడవ అంతా ఎవరో రికార్డ్ చేశారో అదంతా కూడా పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళిందనమాట ఖచ్చితంగా. సో ఆయన ఎప్పుడో చెప్పారు, ఎవరన్నా ఇట్లా జగన్ పార్టీలాగా అహింసలకు పాల్పడినా, ఎవరన్నా వేరే వాళ్ళని తగ్గించి మాట్లాడినా కానీ ఖచ్చితంగా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్పి సో మరి ఈయన పార్టీకి ఎంత కృషి చేస్తున్నప్పటికీ ఇట్లాంటి బ్యాడ్ ఫేమ్ తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా పబ్లిక్లో ఇమేజ్ పోగొట్టుకునే పనులు చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా క్షమించరు. సో మరి ఆయన హాలిడేలో ఉన్నారు. హాలిడే నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలిసి దీన్ని కూడా స్టడీ చేసి అతను ఉంచాలా తీయాలని అయితే చూస్తారనమాట. ఖచ్చితంగా 90% ఎంకరేజ్ అయితే చేయరు. ఒక వార్నింగ్ కూడా ఇస్తారేమో నాకు తెలిసి. ఫైనల్ అంటే ఒక మనిషికి ఫైనల్ వార్నింగ్ అనేది ఇవ్వాలి. సో మళ్ళీ ఇట్లాంటి రిపీట్ చేస్తే ఇంకొకసారి పార్టీ నుంచి సస్పెండ్ అయిపోతారు అనే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి అట్లా చేస్తే కనుక అందరూ కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే పార్టీ ఉండొచ్చు కానీ అటు నార్మల్ మనుషుల మీద ఇది ప్రదర్శిస్తే అందరిలో కూడా వ్యతిరేకత అనేది పెరుగుతుంది అనమాట. సో అంటే అతని వ్యక్తి మీద కాదు, మొత్తం ఆ జనసేన పార్టీ మీద ఆ చుట్టుపక్కల వ్యవస్థల మీద వాళ్ళే స్టార్ట్ చేశారు అని ఇటు జనసేనకు సంబంధించిన వ్యక్తులు కూడా అంటున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికి కూడా వీళ్ళు ఒక హోదాలో ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన ఇన్ఛార్జ్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సహనంతో ఉండాలి, ఆపే విధంగా ఉండాలి. కానీ ఇంకా రెచ్చిపోయే విధంగా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు జగన్ పార్టీ ఫెయిల్ అయింది రాష్ట్రంలో అంటే అందుకే ప్రతి చోట గొడవలు, ప్రతి చోట అల్లర్లు సృష్టించి వాళ్ళకి ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా 90% అందరు ఎమ్మెల్యేలు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఈ అల్లర్ల వల్ల, కార్యకర్తలు చేసే అరాచకాల వల్ల తప్ప. సో లేదంటే వాళ్ళు చేసినవన్నీ కూడా అందుకునే వాళ్ళు అందుకున్నారు కానీ ఈ కేవలం బ్యాడ్ నేమ్ రావడం వల్ల పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీకి ఆ పరిస్థితి రాకూడదంటే అందరూ సహనంతో అక్కడ ఉన్న దాన్ని అర్థం చేసుకుని గొడవలు జరిగితే ఆపే విధంగా ఉండాలి కానీ ఖచ్చితంగా గొడవలు పడే విధంగా ఉండకూడదు. సో మరి అది అర్థం చేసుకుని మళ్ళీ పార్టీ లీడర్ల దృష్టి దాకా వెళ్లకుండా వాళ్ళు సస్పెండ్ చేసేదాకా తెచ్చుకోకుండా ఉంటే కనుక సో వెళ్ళే భవిష్యత్ అంతా కూడా చాలా సాఫీగా సాగిపోతుంది అన్నమాట.